స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి దూత మా యేసువా, సన్నుతింతును నీ నామము. శాంతి దూత మా యేసువా, సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారాహిల్స్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దొండేటి మర్రెడ్డి, నిర్మలారెడ్డి గార్ల పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు అనుషారెడ్డి, మౌనిషారెడ్డి, అభిలాష్ రెడ్డి, ఇవియా రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్తు సందేశం, దివ్యసప్రసాద ఆరాధన వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సిరిపురం విచారణ, అమెరికాలో నివసిస్తున్న మార్నేని జయంత్ బాబు, శ్రీదేవి, సుస్మిత, సుచరిత గార్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, పెద్ద ఉమ్మెటల్, మరియాపురం గ్రామం, ఉడుమల సైమన్ రెడ్డి, తెరీసమ్మ కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ఈ సంవత్సరంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, మోటకొండూరు విచారణ, అనంతరం గ్రామం, 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెట్టు సుశీల గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మెట్టు శ్లీవమ్మ, మెట్టు ఇన్నారెడ్డి, సుగుణ, గాదే థామస్ రెడ్డి, అనస్తస్యమ్మ, మెట్టు చిన్నపురెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కుకుట్పల్లి విచారణ, బాల శైలీన్ మేరీ 4వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు,
ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ మాదాను బాలస్వామి, బాలరమ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మీ ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, మరియ తల్లి భక్తులారా, ఈ పవిత్ర రోజున పరిశుద్ధ కన్య మరియ మాత మోక్షారోపణం పండుగని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. రెండవది, మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా ఈరోజు ఘనముగా జరుపుకుంటూ మరియ తల్లి భారతదేశ పాలకురాలుగా మనకు అనుగ్రహించిన దేవుని వందనాలు తెలుపుకుంటూ ఈ దివ్య బలి పూజను మీ అందరి తలంపు నెరవేరేలాగున సమర్పిస్తుండగా మీరు మన దివ్యవాణి అభివృద్ధికై ఆహ్వానిస్తున్నాను. చేతులు మోడ్చి తళ్ళు వంచి మిమ్మల్ని మీరు ఆ దేవునికి సమర్పించుకొని పూజ బడిలో పాల్గొంటకు ప్రయత్నించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. దైవ ప్రజలారా, దేవుడు తన సృష్టిని ప్రేమించి గౌరవించి గౌరవముగా బ్రతకాలని మానవు నుండే దేవుడు తలంచిన తలంపు ఈరోజు మరియ తల్లి ద్వారా మనందరికీ ఆశీర్వాదకరముగా మారుతుంది. నీవు చేసిన క్రియలను బట్టి ఆ దేవుడు నిన్ను మెచ్చి నచ్చి ఇచ్చే వరం ఆయనతో సహవాసం, మరణానంతరం ఆయనతో జీవం కొనసాగుతుంది. ఈ గొప్ప వరం మరణించిన మరియ తల్లిని ఆత్మ శరీరాలతో దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళిన గొప్ప రోజు. ది అసంప్షన్ ఆఫ్ అవర్ బెల్లవర్డ్ మదర్ మేరీ. ఇలాంటి శుభతరుణంలో మరొక్క మారు మనందరం చేతులు ముడిచి తళ్ళు వంచి దేవునికి వందన సమర్పణ చేస్తూ మన జీవితాలను కూడా మార్చమని మన మలినాన్ని కడగమని ఆయన చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము.
దయచూపరావ దేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా. దయచూపరావ దేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా. పయనించి నీకు ద్రోహిగా మారాను, నా అపరాధములతో వేధించి నీ ఆజ్ఞలను మీరాను. పాపపు ఊబిలో పయనించి నీకు ద్రోహిగా మారాను, నా అపరాధములతో వేధించి నీ ఆజ్ఞలను మీరాను. నీ ప్రేమతో నా పాపము కడిగి క్షాళన చేయుమా. నీ ప్రేమతో నా పాపము కడిగి క్షాళన చేయుమా, ప్రక్షాళన చేయుమా. దయచూపరావ దేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా. దయచూపరావ దేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతన్. భువిని నిర్మల మనసు కల్గు ప్రజకు శాంతి వెలయుతన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతన్. దరయును గగనంబును విభుని మహత్యం తెలిపెడిన్. దరయును గగనంబును విభుని మహత్యం తెలిపెడిన్. స్వర్గంబు సన్మనస్కులను స్వామి విశుద్ధ ఖ్యాతి పొగడెడిన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతన్.
అరుదాగు మనుజుల విజ్ఞానంబు సత్కీర్తిని గడించెడిన్. అరుదాగు మనుజుల విజ్ఞానంబు సత్కీర్తిని గడించెడిన్. జనుల రక్షణ నిర్వహణంబు రక్షకు కీర్తి నూతించెడిన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతన్. కిమిషంపు పరిహద్దయగు నేనరు గొరియ పిల్లగును. కిమిషంపు పరిహద్దయగు నేనరు గొరియ పిల్లగును. పరమ జనక పరిశుద్ధాత్మ లకును మహిమ కలుగుతన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు నీ కుమారుని తల్లియును నిష్కలంక కన్య మరియ మాతను ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకొని పోయి స్వర్గ మహిమకు చేర్చితివి. మేము నిరతము స్వర్గంపై మా మనసులను నిలిపి ఆమె మహిమయందు భాగస్థులమగునట్లు మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ కన్య మరియ మోక్షారోహణము మహోత్సవము దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. దర్శన గ్రంథము 11వ అధ్యాయము వచనములు 19 మరియు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 6 వరకు మరియు 10వ వచనము. దివియందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందము పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి చుట్టి భూమిపై పడద్రోసెను. గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతట సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల
కుమారుణ్ణి ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతట దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవలు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మల్లియలై వెదజల్లును మకరందమై, ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై, నలిగిన హృదికి జీవమైనది, మనసును కుదురుగా నిలుపు వాక్కిది. నలిగిన హృదికి జీవమైనది, మనసును కుదురుగా నిలుపు వాక్కిది. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై, ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై, ప్రతి జీవికి చుక్కానిది వాక్కు, ప్రతి మదిని మందిరముగా మలిచే వాక్కు. ప్రతి జీవికి చుక్కానిది వాక్కు, ప్రతి మదిని మందిరముగా మలిచే వాక్కు. మమతానురాగాలకు నిలయమైన వాక్కు, మమతానురాగాలకు నిలయమైన వాక్కు. క్రీస్తుని ప్రేమకు నిలువెత్తు ఈ వాక్కు, క్రీస్తుని ప్రేమకు నిలువెత్తు ఈ వాక్కు. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై, ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. బరువెక్కిన గుండెకు ఓదార్పు ఈ వాక్కు, విరిగిన మనసుకు ఔషధమీ వాక్కు. బరువెక్కిన గుండెకు ఓదార్పు ఈ
ఈ వాక్కు విరిగిన మనసుకు ఔషధమీ వాక్కు. కలిమిలేములలో కలత బాపు ఈ 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 వాక్కు. విశ్వసించు మనుజులను బలపరచును ఈ వాక్కు. విశ్వసించు మనుజులను బలపరచును ఈ వాక్కు. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. నలిగిన హృదికి జీవమైనది మనసును కుదురుగా నిలుపు వాకిది. నలిగిన హృదికి జీవమైనది మనసును కుదురుగా నిలుపు వాకిది. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు. సహోదరులారా, మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలలో ప్రథమునడుట సత్యము. ఏలైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు కొందరు ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులకు, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలయన దేవుడు శత్రువులనందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడి వలసిన చివరి శత్రువు మృత్యువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పలుకు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన స్వార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మొదటి అధ్యాయము 39వ వచనము నుంచి 56వ వచనము వరకు. ఎలిజబెత్తమ్మ గర్భము ధరించినను వార్త విని ఆమెను దర్శించుటకు మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని సోకగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవునియందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడత్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగున్న వానిని సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన గురువులారా, ధార్మికులారా, క్రీస్తుకు జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి గౌరవనీయులైన సిస్టర్స్, సభ గురువులకి, మరి ముఖ్యంగా దివ్యవాణి ప్రోత్సాహకులకి, కథోలిక దివ్యవాణి ప్రేమికులకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరియ తల్లి మోక్షారోపణ పండుగ
మరియు భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభములను మరియు భారతదేశానికి తల్లిగా పరమ పోషకురాలుగా మరియమ్మను గౌరవించటం శుభం, మరి మీ అందరికీ ఆశీర్వాదకరం. నా ప్రియ దైవ ప్రజలారా, ప్రభు వాక్కును చక్కగా ఆలకించాం. యోహాను రాసిన దర్శన గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం మరియు 12వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు, 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. అలానే 45వ కీర్తనను కూడా చక్కగా పాట రూపంలో ధ్యానించాం. రెండో పాఠం పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20 నుండి 27 వచనాల్ని ఆలకించాం. ఆ తర్వాత లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 56వ వచనానికి మనం చదువుకున్నాం. దర్శన గ్రంథములో మరియ తల్లిని గౌరవిస్తూ ఆ మరియ ఆశాజనకిగా, బాధ్యత గల వ్యక్తిగా, సేవా తత్పరత కలిగినటువంటి మరియగా, మానవ అంతిమ గమ్యం అనే గొప్ప సత్యాలు ఇలా దాగి ఉన్నవని దర్శన గ్రంథంలో మనం విని ఉన్నాం. మరియమ్మ ఈరోజు మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ వాక్ ద్వారా మరియా విశ్వాస స్త్రీ, మరియ తల్లి సేవకి ప్రతీక, మరియ తల్లి మానవాళికి ఓ ఆశా జనని, మరియ తల్లి మానవులందరినీ ఐక్యపరచడానికి ఒక సాధనం. మరియా క్రీస్తు ప్రభువుని మానవాళికి అందించే ఓ మహా దివ్య మూర్తి అని చెప్పక తప్పదు నా ప్రియ దైవప్రజలారా. అందుకే మన భారతదేశ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో మరియమ్మ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది. మరియ తల్లి మనల్ని అడుగుతుంది ప్రశ్న, దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వేచ్ఛను మనం ఏ విధముగా ఉపయోగించుకుంటున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వేచ్ఛ, ఫ్రీడమ్, అదే రీతిగా భారతదేశంలో కూడా మనం స్వతంత్రంగా పరిపాలించుకునే ఈ గొప్ప తరుణములో విడుదల కలిగింది. స్వాతంత్రోద్యమంలో గొప్పగా వెలుగొంది. స్వాతంత్రపు వేడుకల్ని మనం జరుపుకుంటున్నాం. మన స్వేచ్ఛను శాంతిని నిర్మించడానికి ఉపయోగించాలని మరియ తల్లి మనకు సెలవిస్తుంది. మన స్వేచ్ఛను శాంతి నిర్మించడానికి. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 9వ వచనం మనం విని ఉంటాం. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు. ఇలాంటి గొప్పనైన ప్రతీకని మరియ తల్లి మనకు అందిస్తూ మనకు ఒక ప్రశ్నగా ఆమె ఇస్తున్నటువంటి గొప్ప సందేశం. రెండో విషయం, మానవ గౌరవాన్ని కాపాడటానికి, రెస్పెక్ట్ ద హ్యూమన్ డిగ్నిటీ, మన స్వాతంత్ర్యాన్ని లేదా మన స్వేచ్ఛను వినియోగిస్తున్నామా? యేసు ప్రభు సెలవిస్తున్నాడు, నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. రెస్పెక్ట్,
లవ్, ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఇది మానవాళికి కావాలని మరియ తల్లి ఈరోజు మనందరినీ ప్రశ్న వేస్తుంది. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో పేదలకు సేవ చేయడానికి మన స్వేచ్ఛని ఉపయోగిస్తున్నామా? ప్రతి మనిషిని గౌరవించడానికి ఈ మనం పొందినటువంటి విడుదల ఎలా ఉపయోగపడుతుంది? ఇతరుల కోసం వినియోగిస్తున్నామా? మన ప్రజల మధ్య ఐక్యతను నిర్మించటానికి ఎంతవరకు క్రైస్తవులుగా, భారతీయులుగా మనం తోడ్పడుతూ ఉన్నాం? ఈ ప్రశ్నలకి సమాధానం మనం చెప్పాలి. ఈ ప్రశ్నల్ని మనము నెమరు వేస్తూ, నిజమే కదా, స్వేచ్ఛాపూరితం మిమ్మల్ని పిరికి వారినిగా చేయదు, ఆత్మీయవచనం మిమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తుంది, స్వేచ్ఛాపరులుగా చేస్తుందని మనం వింటున్నాం. నా ప్రియ దైవప్రజలారా, ఇక్కడ మనం గమనించినటువంటి ముఖ్యమైన విషయం, యాకోబు వారి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో మనం వింటున్నాం, స్వాతంత్ర్యము నొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలం విని మరచుట కాక దాన్ని ఆచరించువాడు దేవుని దీవెనలు పొందుతాడు. స్వాతంత్ర్యము నొసగు పరిపూర్ణమైన చట్టమును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల, భారత రాజ్యాంగం కూడా మనకు అందిస్తున్నటువంటి గొప్ప విశిష్టత. ఈ స్వాతంత్ర్యం రోజున మనం ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని, బైబిల్ని చదువుతూ మన బ్రతుకుల్ని అనునిత్యం మర్యాదలా పరిశీలించుకోవాలి. ఆర్టికల్ 21లో చక్కగా మాట, జీవించే హక్కు, రైట్ టు లైఫ్. భారత సుప్రీంకోర్టు విస్తృతముగా వ్యాఖ్యానిస్తూ గౌరవప్రదమైన మానవ జీవితానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు, ఆహారం, సురక్షితమైన త్రాగునీరు, నివాసం, ఆరోగ్యం మరియు పరిశుభ్రమైన పర్యావరణం జీవించే హక్కులో అనుసంధానించబడినవిగా గుర్తించాయి. రైట్ టు లైఫ్, గౌరవించటం. సుప్రీంకోర్టు చక్కగా వివరణిస్తుంది. జీవితం అనేది కేవలము జీవించి ఉండగా కాకుండా మానవ గౌరవముతో జీవించే హక్కుగా విస్తృతముగా వ్యాఖ్యానించింది. రెస్పెక్ట్ ద హ్యూమన్ అండ్ ద డిగ్నిటీ. ఇలాంటి ఒక గొప్పైన వాక్కులను మనం విన్నప్పుడు మరియ తల్లి ఒక చక్కని ఆశగా, స్వేచ్ఛకు ప్రతీకగా, విశ్వాసానికి ప్రతిరూపముగా ఆమె నిలిచింది. కనుక ఆమె చేసిన పుణ్యక్రియను బట్టి, ఆమె జీవించిన చట్ట ప్రకారాన్ని బట్టి దేవుడు ఆమెను ఆత్మ శరీరాలతో తన సన్నిధికి లేవనెత్తాడు. మోక్షారోపణం. ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం చాలా క్షుణ్ణముగా అర్థం చేసుకోవాలి. నా ప్రేమైనటువంటి దైవప్రజలారా, విన్నటువంటి వాక్కు, ఆకాశములో ఒక గొప్ప సూచన కనపడుతుంది. ఒక స్త్రీ సూర్యుణ్ణి ధరించి, చంద్రుని ఆమె పాదముల క్రింద ఉండెను, ఆమె తలపై 12 నక్షత్రాల కిరీటం ఉండెను. నేను చాలాసార్లు నా ప్రసంగంలో మీతో ముచ్చటిస్తూ ఉంటాను. మరియ తల్లి సూర్యుణ్ణి ధరించింది అనగా ఆ పవిత్రమైనటువంటి క్రీస్తు భగవాన్ని తన ఉదరం మోయగలిగింది. మనకు తెలుసు కదా, ఆ సూర్యకిరణాలు ఎండిన ఆకుపై పడ్డప్పుడు ఆ సూర్యకిరణం తట్టుకోలేక ఈ ఆకు మాడిపోతుంది, కాలిపోతుంది.
అలానే దైవికమైనటువంటి ఆ గొప్ప శక్తి అని క్రీస్తు ఈమె హృదిని తాకగానే ఈమె గర్భం పునీతమైంది, పావనమైంది. కనుక ఆ మహోన్నతుణ్ణి ధరించే శక్తిని ఆ స్త్రీ పొందగలిగింది. మనము కూడా వాక్కును స్వాగతించినప్పుడు, లేదా వాక్కును స్వీకరించినప్పుడు, లేదా వాక్కును ఆలకించినప్పుడు ఆ వాక్కు ఎలా మనల్ని ప్రతిభావంతులను చేస్తుంది. We need to reflect all the time about this matter, my dear wonderful people of God. ఆమె సూర్యుని ధరించిన స్త్రీ, ఆమె 12 నక్షత్రాల కిరీటం ధరించిన స్త్రీ, ఆమె బాధను అనుభవించే స్త్రీ, ఆమె జీవాన్ని ప్రసవించే స్త్రీ, ఆమె దేవుని విజయములో భాగస్వామయ్యేటువంటి స్త్రీ. మానవ మాతృరాలు, అన్నా జ్వాక్యముల వరపుత్రిక. హౌ షీ మేడ్ ఎ డిఫరెన్స్. నీ వాక్కు నా హృదిని తాగానే నా హృది ప్రజ్వలింది. మరియ తల్లి మంగళవార్త పొందినప్పుడు, మహోన్నతుని గర్భమును ధరించినప్పుడు ఆమె దర్శించిన దర్శనం ఎలిజబెతమ్మని. ఎలిజబెతమ్మ గర్భములో ఉన్న యోహాను గంతులు వేయగలిగాడు. ఆమె చెప్పగలిగింది, ఎలా దేవుని తల్లి నా దగ్గర రావటం ఏంటి అంటే, నిండుకుండ తొనకదు అన్నదానికి ప్రతీక ఇది. దేవుణ్ణి వరపుత్రికగా ఆమె పొందినటువంటి ఈ గొప్ప వరాన్ని ఆమె అనుభవించడమే కాకుండా ఇట్ రేడియేట్ టు అదర్స్, ఇతరులకి అదొక ప్రకాశవంతమైనటువంటి జ్యోతిగా వెలిగింపచేయగలిగింది. అందుకే క్రైస్తవుడు, క్రైస్తవరాళ్ళు అంటే క్రీస్తును ధరించినటువంటి ఒక మహోన్నత వ్యక్తులు. ఇట్ జనరేట్స్, ఇట్ వైబ్రేట్స్ క్రైస్ట్ త్రూ బ్యాప్టిజం. కాబట్టి ఇలా తల్లిని, ఇలా వాక్కును పొందిన మనము ఆ తల్లిలా ఇతరులను మనం చూసే గొప్ప విషయం జరగాలి. స్వర్గారోపణం, మన గమ్య జీవనం కూడా అదే. సంఘం విశ్వాస సిద్ధాంతములో బోధించేది ఏమిటంటే, మరియమ్మ తన భూలోక జీవితాన్ని పూర్తి చేసిన తరువాత ఆత్మ శరీరముతో పరలోక మహిమలోకి చేర్చబడటం. గ్రేట్ హిస్టరీ. 12వ పాపు గారు, పోప్ పాయిస్ గారు ఇలా మాట్లాడుతున్నారు 1950లో. మునిఫిషియంతిస్మోస్ డేయుస్ ద్వారా ఈ సత్యాన్ని విశ్వాస సిద్ధాంతంగా ప్రకటించారు. ఎందుకంటే స్వర్గారోపణం మనిషి గురించి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు తన సృష్టిని విడిచిపెట్టడు అన్నదానికి ఒక నిదర్శనం. దేవుడు మానవ శరీరాన్ని తృణీకరించడు. పౌలు గారు ఫిలిప్పీ రాసిన లేఖ 3వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుంటాం. ఈ మర్త్య శరీరాలు దివ్యమైన క్రీస్తు శరీరంగా ధరిస్తూ ఉంటాయంటారు. ఈ మర్త్య శరీరాలు దివ్యమైన క్రీస్తు ప్రభు శరీరంలా మనం పొందుతామని అక్కడ సెలవిస్తుంది. అందుకే క్రైస్తవుని అంతిమ గమ్యం నాశనం కాదు, పునరుత్థానం మరియు దేవునితో నిత్య ఐక్యతే మన అంతిమ గమ్యం. వి ఆల్ మస్ట్ బి యునైటెడ్ ఇన్ రిజరెక్టెడ్ క్రైస్ట్. అందుకే మనం మాట్లాడతాం కదా, నీ నమ్మకము నిన్ను మోసపుచ్చదు, సిగ్గుపరచదు అంటాం. కాబట్టి ఇలాంటి గొప్ప సత్యాల్ని, క్రీస్తు మృతులో నుండి లేచను, నిద్రించిన వాళ్ళలో ప్రథమ ఫలము ఆయనే కనుక, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ
15వ అధ్యాయము 23వ వచనంలో స్పష్టంగా మనకు వినబడుతుంది. ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. ప్రథముడు. కాబట్టి ఇలాంటి గొప్పలైనటువంటి విశిష్టతని మనము ఒక ఆశాపూరిత జనకముగా మనకు అనుగ్రహించినటువంటి మరియతల్లిలా మనము కూడా సిద్ధపడుతూ ఉండాలి, తీర్చిదిద్దుకుంటూ ఉండాలి, జీవితాన్ని క్రీస్తు వైపు మరలుస్తూ ఉండాలి. నా ప్రియ దైవప్రజలారా, భారతదేశం కూడా ఆశతో కూడిన ప్రయాణంలో ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశ స్వాతంత్రం కోసం చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని కృతజ్ఞతతో స్మరించుకుందాం. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేక మంది తెలిసిన తెలియని వీరులను మనం స్మరించుకుందాం. దే షెడ్ దెర్ బ్లడ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ అవర్ ఇండియా. మహాత్మా గాంధీజీని, అనేక మంది నాయకులను, సామాన్య ప్రజలను, తమ జీవితాలను దేశము కోసం అర్పించిన వారందరినీ ఈరోజు ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాలి. కృతజ్ఞతతో మనము వారికి ప్రార్థనలు చేయాలి. కానీ మనం గతాన్ని గుర్తుంచుకోవడం కేవలం గతములో ఉండటానికి కాదు, ఒక ప్రశ్న మనల్ని అడగటానికి, ఈరోజు మనం ఎలాంటి భారతదేశాన్ని నిర్మిస్తున్నాం? స్వాతంత్ర్యం మనకు విదేశీ పాలన నుండి విముక్తినిచ్చింది. కానీ నిజమైన స్వేచ్ఛ సమాజాన్ని నిర్మించే బాధ్యత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక దేశం నిజముగా స్వేచ్ఛగా ఉండేది ఎప్పుడు అన్నప్పుడు బైబిల్ ప్రకారంగా నాకు గుర్తుకొస్తుంది. ఆర్టికల్ 21 భారత రాజ్యాంగపరంగా నాకు గుర్తుకొస్తుంది. నేను ఆకలిగా ఉన్నాను, నేను దప్పిక ఉన్నాను, నేను వస్త్రనే ఉన్నాను, నేను చెరసాల్లో ఉన్నాను. ఎప్పుడున్నారండి మీరు? 25వ అధ్యాయం 40 వచనం ఉంటాను. ప్రతి పౌరాలు, ఏ ఒక్క ప్రతి పౌరాలు 4 మెతుకులు తినకుండా నిద్రపోకూడదు అని. అందుకే అని అంటాడు, పేదలకు గౌరవం లభించినప్పుడు, పిల్లలకు మంచి అవకాశాలను లభించినప్పుడు, మహిళలు భయం లేకుండా తమ జీవితాన్ని జీవించినప్పుడు, కార్మికులకు న్యాయం లభించినప్పుడు, రైతులను గౌరవించినప్పుడు, యువతకు ఉజ్వల భవిష్యత్తుపై ఆశ కలిగించినప్పుడు, వృద్ధులను ఆదరించినప్పుడు, ప్రతి పౌరుణ్ణి సమానంగా గౌరవించినప్పుడు, ప్రతి సమాజం శాంతితో జీవించగలిగినప్పుడు, ప్రతి మానవ వ్యక్తి గౌరవాన్ని కాపాడినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం. లిబర్టీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ, సావరెనిటీ. ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ మాట్లాడుతుంది. లిబర్టీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ, సావరెనిటీ. సౌభ్రాతృత్వము కలిగి జీవించమని మనకు బోధించింది. రాజకీయ స్వాతంత్రం మానవ స్వేచ్ఛగా మారాలి, స్వేచ్ఛ బాధ్యతగా మారాలి, బాధ్యత సేవగా మారాలి. గెట్ దిస్ స్ట్రైట్. స్వేచ్ఛ బాధ్యతగా మారాలి. అవర్ ఫ్రీడమ్ మస్ట్ బికమ్ అన్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ షుడ్ బికమ్ టు సర్వ్ అదర్స్. నేను మీ పాదాలు కడిగినట్లే మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. సేవక తత్వాన్ని క్రీస్తు ప్రభు చేసి చూపించి ఈరోజు మనకు ఆదర్శంగా ఇస్తున్నటువంటి వాక్కున ప్రేమంటి దేవుని ప్రజలారా, నిజమైన స్వేచ్ఛకు ఆదర్శం మరియ తల్లి. మరియమ్మ నిజమైన స్వేచ్ఛకు అత్యుత్తమ ఆదర్శం. దేవదూత సందేశం విన్నప్పుడు ఆమె ఇలా చెప్పింది, ఇదిగో నేను ప్రభు దాసరాలని, నీ మాట ప్రకారం నాకు జరునుగాక అన్నది. ఐ యామ్ ది హ్యాండ్మేడ్ ఆఫ్ ద లార్డ్, లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు దై విల్. తల్లి
ఆకలింపు చేసుకున్నది. నా ప్రియమైన యువతి యువకులారా, ధార్మికులారా, దైవ ప్రజలారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, భారతీయ పౌరులారా, భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సోదరీ సోదరులు. భారతదేశ ఔన్నత్యం పెరగాలంటే గౌరవించడం నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి, ఆదరించడం నేర్చుకోవాలి, ఆదర్శంగా జీవించడం నేర్చుకోవాలి. మరియ తల్లిలా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎలిజబెతమ్మ దగ్గరికి. మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే తత్వం క్రీస్తు వ్యక్తిత్వం కనుక, క్రీస్తులో జ్ఞానస్నానం పొందిన మనం ఆయన వ్యక్తిత్వాన్ని మనం కూడా కలిగి ఉన్నప్పుడే నిజమైన స్వతంత్రులుగా, స్వాతంత్రమైన వ్యక్తులుగా మనం జీవించగలుగుతాం. నా ప్రియ దైవప్రజలారా, చివరిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకి ఒక ప్రత్యేకమైన సందేశం. మరియమ్మ వ్యక్తిగత క్రైస్తవులకు మాత్రమే తల్లి కాదు, ఆమె సంఘమాత. సంఘానికి తల్లిగా మనకు సహవాసాన్ని, ఐక్యతను, పరస్పర గౌరవాన్ని నేర్పుతుంది ఆమె. మన 2 తెలుగు రాష్ట్రాలకు గొప్ప సంస్కృతులు, సాంప్రదాయాలు, భాష, చరిత్ర ఉన్నాయి. మన భేదాలు గోడలుగా మారకూడదు. మనం వైవిధ్యం ఒక వరముగా మారాలి. మన భిన్నత్వం మనల్ని సంఘ సంపన్నులుగా చేయాలి. ప్రతి వ్యక్తి పరస్పర గౌరవంతో జీవించగలిగే సమాజాలను నిర్మిద్దాం. సంఘం ఎల్లప్పుడూ ఒక వంతెనగా ఉండాలి. ప్రజలు కలిపే శక్తిగా ఉండాలి. పేదలకు ఆతిథ్యం ఇచ్చే సంఘముగా ఉండాలి. అపరిచితులను గౌరవించే సంఘంగా ఉండాలి. హేబుల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 మాట్లాడతారు. ఎంటర్టైనింగ్ ద స్ట్రేంజర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్టైనింగ్ ద ఏంజల్స్. మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి వారికి మనం చేయూతనిచ్చే గొప్ప తత్వం కలిగి ఉండాలని మనకు బోధిస్తుంది. మరి ముఖ్యంగా అనగారిన వారికి సర్వం ఇచ్చే సంఘంగా ఉండాలి. బ్లాక్ డే జరుపుకున్నాం. a day of prayer, a day of mourning, a day of solidarity. చరిత్రకారులుగా మనం నిలవాలి. చరిత్రను ఇంకా ముందుకు తీసుకు వ్యక్తులుగా మనం మారాలి. అప్పుడే మనం మన భారతదేశాన్ని గొప్పగా గౌరవించిన వాళ్ళం అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రేమ, క్షమ, దయ, కరుణ, గౌరవం మరియు ఆశాజనంగా ఉండాలని ఆశిస్తూ దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. కళ్ళు మూసుకొని తళ్ళు వంచి ఒక్క క్షణం ప్రార్థనలో మమికండి. ఇప్పుడు అందరం నిలుచుండి క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని బలపరచమని విశ్వాసంగ్రహాన్ని చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. స్వాతంత్ర దినోత్సవం మరియు మరియ తల్లి మోక్షారోపణ సందర్భంలో మన తలంపుల్ని, మన ఉద్దేశాల్ని, మరి ముఖ్యంగా మన దేశాన్ని కాచి కాపాడమని
ఆ ప్రభువుకి మన ప్రార్థనలో విన్నవించుకుందాం. మీ సమాధానము: ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వకృపానిధి యగు దేవా, పరాయి పాలకుల నుండి స్వేచ్ఛ పొందిన మా స్వతంత్ర భారతదేశాన్ని, అందలి ప్రజలను ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా స్వేచ్ఛతో సమానత్వంతో దీవించండి. మేమంతా ఐకమత్యంగా కలిసిమెలిసి ఏక మనస్సుతో ఏక కుటుంబంగా జీవించే మహోన్నత ఆశయాన్ని మాకందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ మంచి కాపరి అయిన దేవా, పలు మతాలు, విభిన్న జాతులు, వేరువేరు తెగలు, భిన్న కులాలు, విభిన్న ప్రాంతాలతో ఉపఖండంగా విరజిల్లుచున్న మా పవిత్ర భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే అంతసూత్రాన్ని గ్రహించి అఖండతను గుర్తించి దేశ పటిష్టతకు అభివృద్ధికి మేము శాయశక్తుల కృషించి చేసేలా మమ్ము మా దేశ నాయకులను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల దేవా, కన్య మరియమ్మ గారు ఆత్మ శరీరములతో మోక్షారోహణమైనందులకు మేమెంతో సంతసించుచున్నాము. పరిశుద్ధ జీవితం ద్వారా తల్లి మరియమ్మ గారు తన జీవితాన్ని ప్రభునికి సమర్పించుకున్నట్లే మేమంతా దైవ చిత్తానికి తలయొగ్గి దైవభీతితో దైవకృపలో జీవించే భాగ్యాన్ని మాకందరికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిరంత స్తుతి పాత్రుడా, మరియ తల్లి ద్వారా ప్రభుని చింతకు అను విశ్వాస సత్యాన్ని గ్రహించి ఎందరో భక్తులు ప్రభుని దీవెనలను విరివిగా పొందుచున్నారు. ఇంకను రానున్న కాలంలో కన్య మరియమ్మ గారి ప్రార్థనల ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు, ప్రభు అందించే శాంతి సమాధానాలు ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసి నిండుగా పొందాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా మన దివ్యవాణి కథోలిక టీవీ ప్రసార కేంద్ర అవసరాలు తీర్చేలాగున ప్రార్థించండి. ధర్మదాతలను ప్రోత్సహించి ప్రేరేపించమని ప్రార్థించండి. ఈ మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్తున్న 2 రాష్ట్రాల పీఠాధిపతులను దీవించమని ప్రార్థించండి. గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను, ధార్మికులను, మరి ముఖ్యంగా ఈ దివ్యవానికి ఆర్థికముగా తోడ్పడుతున్న కుటుంబాల కొరకు ప్రార్థించండి. విన్నవించిన విన్నపాలని, మనసులో ఉన్న కోరికల్ని మోక్షారోపణం పొందిన మరియ తల్లి ఒడిలో చేర్చి అర్పిస్తుండగా దయతో స్వీకరించి ఫలప్రదము కావించమని మీ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చొని అర్పణలో పాల్గొందాం. దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆదీనుడనై జీవింపగా. దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆదీనుడనై జీవింపగా. అనుకువతో అరుదించితి ప్రభువా, నా తనువును మనసును అర్పింపగా. స్వీకరించుమా సర్వేశ్వరా, గురు
కరముల ఈ బలి అర్పణ అందుకొనుము మా హృదయేశ్వరా. ఈ అప్పరసముల ఆత్మార్పణ దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆదీనుడనై జీవింపగా. దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆదీనుడనై జీవింపగా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము గౌరవప్రదముగా సమర్పించు విధేయతా బలి మీ సమక్షమును చేరునుగాక. మీ ద్వారా మోక్షారోపణమైన పరిశుద్ధ కన్య అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలతో తేజరిల్లునుగాక. అవి మీ కొరకు మాత్రమే తప్పించు జీవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన దేవమాతయైన మరియమాత మోక్షారోపణమాయను. క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీ సబతుదకు పొందవలసియున్న పరిపూర్ణతకు ఈమె మోక్షారోపణము ఆరంభముగాను శుభసూచకముగాను ఉన్నది. ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయ నీ ప్రజలకు ఆశాజ్యోతిగాను దుఃఖ బాధల నడుమ ఊరటగాను వెలయుచున్నది. జీవనకర్తయును నీ కుమారుడనైన క్రీస్తును అతిశయ విధమున మానవ రూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిలముందుట మీకు ఆమోదయోగ్యము కాదు. కావున దూతలతో అతి దూతలతో
భద్రాసనులతో ఏకమై నిరతము మిమ్ము ప్రస్తుతి చేయుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమునందు వేంచేసెడి వారు ధన్యులు ధన్యులు. ఏలిన వారి నామమునందు వేంచేసెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నిన్ను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన
నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచుమేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేముగతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడకు మా లియో జగద్గురువును మా అంతోనీ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న
ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకులు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ
ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం, క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు, విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు, ఈ విందు విందు కమ్మని విందు. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. సరిగారి సారిసా, సరిగారి సారిసా. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము. విందుకై, పరమ ప్రభు విందుకై వడివడిగా రండి, వరములు పొందుటకై. విందుకై, పరమ ప్రభు విందుకై వడివడిగా రండి, వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారండి, ప్రీతితో లోకొనగా పరుగునారండి. విందుకై, పరమ ప్రభు విందుకై వడివడిగా రండి, వరములు పొందుటకై. విందుకై, పరమ ప్రభు విందుకై వడివడిగా రండి, వరములు పొందుటకై. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారములో పాల్గొని మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. మోక్షారోపణమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. విశిష్ట ఆశలకై మీ శర్మ వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. పరిశుద్ధ కన్య మరియ ప్రసవం ద్వారా మహా కనికరముతో విమోచనను తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. ఆమేన్. మరియమ్మ ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాటకు ఈరోజు భక్తో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును ఒసగు వరములను
స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతిచే స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితివి. యేసు దాపున నీకు గొప్ప ఆసనముండెను. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం.